ఏమిటో తెలుసా? యోసేపట ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో దీవెన కలుగుతూ వచ్చింది. నెమ్మదిగా ఐగుప్తుని ఇంట్లో ఉన్నాడు. అతడు చేయునదంతయు అతని చేతిలో యెహోవా ఏం చేశాడు? సఫలము చేశాను. గట్టిగా చప్పట్లు కొడదామా? నీవు ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా నడిచి దేవుని బిడ్డగా జీవిస్తూ పెద్ద వాక్యాన్ని చదవక్కల, గంటల ప్రార్థన చేయక్కరడా, దేవుని నీతి ప్రకారం నడవాలి. దేవుని వాక్యానుసారంగా నడవగలగాలి. దేవుని చిత్తానుసారంగా నీవు నడవగలగాలి. ఎప్పుడైతే అలా మనం నడుస్తామో విచిత్రం ఏమిటో తెలుసా? నువ్వు ఎక్కడ కాదు, విదేశాలలో ఉన్న, పరాయి దేశంలో ఉన్న, కాని చోట నిలబడిన అక్కడ కూడా నీ ద్వారా కుటుంబాలు దీవించబడును గాక. ఒక బలమైన కార్యం ప్రభు చేయటానికి ఇష్టపడుతున్న వేళ నేను అది చదివినప్పుడల్లా అనిపిస్తుంది, మన దేవుడు ఒక్కొక్కసారి మన వాళ్ళని తీసుకుని వెళ్ళి ముళ్ళ కంపలలోను, బలురక్కసి పొదలలోను, కొన్నిసార్లు భయంకరమైన స్థలాలను విసిరివేస్తాడు. ఎందుకు విసిరివేశాడో మనకు అర్థం కాదు. నా దేవుడు ఆశించేది ఏమిటో తెలుసా? నువ్వు ఫలించడి కొమ్మవు, నువ్వు నీటి ఓటల దగ్గర పెంచబడినవాడు. యోసేపు, నిన్ను విసిరివేస్తాను, ఆ ప్రాంతానికి నీవు దీవెనకరంగా మారబోతా ఉన్నావు. నేను ఆ వాక్యం చదివినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందో. దేవుడు విరిచినా విసిరినా దీవెనే కలుగునగాక.